రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా కోసం అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి అయితే గుడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే విషయం తెలియక మెగా ఫ్యాన్స్ అయితే కాస్త ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఎట్టకేలకైతే మూవీ టీం అయితే తీపి కబురు అందించింది. రామ్ చరణ్ గారి కెరియర్ లో 16వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభం కాబోతుందో తెలుసుకుందాం. ఇప్పటికే ఈ సినిమా కోసం అయితే రామ్ చరణ్ కూడా రెడీ అవుతున్నాడా, లుక్ పరంగాను భారీ మార్పులు తీసుకున్నాడా, ఇంతకీ సినిమా కోసం అయితే సరికొత్త మేకవర్ లో అలరించబోతున్నాడా అంటే అవుననే తెలుస్తుంది. ఇటీవలే గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ నుంచి రామ్ చరణ్ రిలీవ్ అయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాకు సంబంధించి అయితే డబ్బింగ్ పనులు ఒక్కటే పెండింగ్, అది కూడా పూర్తి చేస్తే డిసెంబర్ కి అయితే మళ్ళీ రామ్ చరణ్ అవసరమే ఉండదు. అయితే అదేం ఇబ్బంది కాదు, ఓ 10 రోజుల పాటు డబ్బింగ్ అయితే హాజరైతే సరిపోతాది. దీంతో రామ్ చరణ్ అయితే అక్టోబర్ నుంచి బుచ్చిబాబు సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడట. అప్పటి నుంచి ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ చేసుకునేలా టీం అంతా రెడీగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశాడట. ఈ సినిమాలో రామ్ చరణ్ అయితే కొత్త లుక్ లో కనిపించబోతున్నాడట. అందుకోసం మళ్ళీ జిమ్ లో కూడా టైం పెంచినట్టు సమాచారం వచ్చింది. రెగ్యులర్ సమయం కంటే మరికొన్ని గంటలు అయితే అధికంగానే కష్టపడుతున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ పీరియడిక్ యాక్షన్ చిత్రం ఇది. ఇది ఇప్పటి జనరేషన్ స్టోరీ కాదని బుచ్చిబాబు 30 ఏళ్ల వెనక్కి వెళ్లి రాసుకున్న క్రీడా నేపథ్యం కథ అని కూడా అంటున్నారు. అందుకు తగ్గట్టే రామ్ చరణ్ లుక్ పరంగా చాలా మార్పులు అవసరమని సూచించడంతో రామ్ చరణ్ కూడా అదే పనిలో ఉన్నారు. అయితే బుచ్చిబాబు ఎంపిక చేసుకున్న క్రీడ అయితే ఏమిటనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. నేరుగా థియేటర్ లో చూసి తెలుసుకోవాల్సిందే తప్ప అంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం అయితే ఉండదు. ఇందులో రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. కాకపోతే జాన్వీ కపూర్ మాత్రం నవంబర్ నుంచి సెట్స్ కి అయితే హాజరు కాబోతుంది. ఈ గ్యాప్ లో జాన్వీ కపూర్ అయితే బాలీవుడ్ లో ఓ సినిమా అయితే పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లో బిజీగా ఉండబోతున్నట్టు క్లారిటీ కూడా వచ్చింది. దీంతో పాటు దేవరా సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.